ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులు అంటే చలనచిత్రం నుంచి వచ్చే అవార్డ్స్ ఈసారి ఎవరికి వెళ్తుంది? ఎందుకు అనంటే ఈసారి 'పుష్ప 2' రిలీజ్ అయ్యింది. దీనికి కూడా నేషనల్ అవార్డు పక్కా అని చెప్పేసి అల్లు అర్జున్ ఈసారి కూడా నేషనల్ స్టార్ అవుతారు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు అంటే పోయిన సంవత్సరం కూడా అల్లు అర్జున్ కి ఈ అవార్డు, అయితే ఈ సంవత్సరం కూడా అల్లు అర్జున్ కి ఈ అవార్డు వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్న సమయంలో చావా దీన్ని బీట్ చేసిందా అంటే ఆశలు నిరాశలు చేసిందా అని అంటే ఎస్ అని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఎందుకు అని అంటే చావాకి సంబంధించి విక్కీ కౌశల్ ఇరగదీశాడు, అసలు ఎక్కడ తగ్గలేదు యాక్టింగ్ లో గానీ సినిమా స్టోరీని గానీ అసలు ఎక్కడ పోయినా హౌస్ఫుల్ నడుస్తుంది చావా సినిమాకి. సో శంభాజీ మహారాజ్ కి ఈసారి నేషనల్ అవార్డు వరించబోతుందా అంటే అవును అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఈసారి నేషనల్ అవార్డు టాలీవుడ్ కి మిస్ అవ్వబోతోందా అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆదిత్య లైన్ లో ఉన్నాడు. ఆదిత్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఈసారి మనకి అంటే టాలీవుడ్ కి నేషనల్ అవార్డు మిస్ అయింది అనుకోవచ్చు అంటారా ఈ శంభాజీ మహారాజ్ కి సంబంధించి మాట్లాడుకుంటే? హారిక, మనకు తెలుసు అల్లు అర్జున్ గారు 2023లో పుష్ప సినిమా కానీ నేషనల్ అవార్డు ఆయనకు వచ్చేసింది. అయితే 2024లో పుష్ప 2 రావడం మనం చూస్తాం. అయితే పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ చూసి అంతా కూడా పిచ్చెక్కిపోయారు అభిమానులు కానివ్వండి, నార్మల్ ఆడియన్స్ కానివ్వండి. ఆ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయిపోయింది. 1871 కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేయడం మనం చూసాము. ఆ జాతరలో వచ్చే ఫైట్ సీన్, అక్కడ వచ్చే ఆ ఎపిసోడ్ అంతా కూడా హైలైట్ అయిపోయింది. ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే సీన్లలో అల్లు అర్జున్ నటన చూసి అంతా కూడా పిచ్చెక్కిపోయారు అభిమానులు అని చెప్పుకోవచ్చు. ఇక పుష్ప 2 చూసిన తర్వాత చాలా మందిలో ఫీలింగ్ ఏంటంటే ఇక నేషనల్ అవార్డు మరోసారి అల్లు అర్జున్ కు వచ్చేయబోతుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఒక యంగ్ హీరో, అది కూడా బాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కి గండి కొట్టాడు అని చెప్పేసి మనకు కొంతమంది విశ్లేషకులు ఆర్టికల్స్ రావడం, విశ్లేషకుల అభిప్రాయం తెలియజేయడం చూస్తున్నాం. ఎందుకు అంటే రీసెంట్ గా బాలీవుడ్ నుంచి చావా అనే ఒక సినిమా రిలీజ్ అయింది. విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన సినిమా. అది శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చింది ఆ సినిమా. అది బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుందని చెప్పుకోవాలి. మొత్తం కూడా ఆ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా చేసి నటనగా యాక్టింగ్ చేసి అందరినీ కూడా మెప్పించేశాడు. విక్కీ కౌశల్ ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడా అని చెప్పేసి చాలా మంది అనుకున్న వాళ్ళు ఈ సినిమా చూసి అతని పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు. ఈవెన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా విక్కీ కౌశల్ ఇచ్చిన ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇంకా ట్రాన్స్ నుంచి బయటపడలేదు, అంత ఆ లెవెల్లో ఆయన యాక్టింగ్ చేసేసారు. అసలు యాక్టింగ్ చూసి చాలా మందికి ఈసారి నేషనల్ అవార్డు కన్ఫామ్ గా అల్లు అర్జున్ గారికి కాకుండా మన విక్కీ కౌశల్ కే వచ్చేస్తుందని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారు. రీసెంట్ అంటే రెండు కూడా ఒక 2 months 1 month గ్యాప్ లో వచ్చేసాయి పుష్ప 2 అండ్ చావా మూవీ అని చెప్పుకోవాలి. అండ్ చావా మూవీ కూడా డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అది కూడా పుష్ప రిలీజ్ అయిన రోజే రిలీజ్ అవ్వాలి. కాకపోతే పుష్ప 2 టీమ్ కాస్త రిక్వెస్ట్ చేసింది వాళ్ళని. ఆ తర్వాత పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 14 చావా సినిమా రిలీజ్ చేశారు. సో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. మహారాష్ట్రలో దుమ్ము దులిపేస్తుంది. ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాని తెలుగులో డబ్ చేయండి అని చెప్పేసి విపరీతంగా పెట్టడం, అంటే సోషల్ మీడియాలో పెట్టడం, ట్వీట్లు చేయడం, ఆ టీమ్ ని కోరడం కూడా చూస్తున్నాం. మరి రేపో మాపో దాన్ని తెలుగులో ఇతర భాషల్లో కూడా డబ్ చేసే అవకాశం కనిపిస్తుందని కూడా అంటున్నారు. సో ఈ సినిమా ఇచ్చిన లెవెల్ అంటే ఆ కిక్కు వేరు. సో ఈ సినిమా చూసిన తర్వాత నేషనల్ అవార్డు కన్ఫర్మ్ గా విక్కీ కౌశల్ రావాల్సిందే అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హారిక, పుష్ప 1 అప్పుడు అల్లు అర్జున్ సినిమాకి గాను అప్పుడు కూడా విక్కీ కౌశలే పోటీలో ఉన్నాడు. సర్దార్ ఉద్దమ్ సినిమాకి గాను ఆ సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గాను విక్కీ కౌశల్ అల్లు అర్జున్ గారు ఇద్దరు కూడా నేషనల్ అవార్డు రేస్ లో ఉన్నారు ఆ సినిమాకి. కాకపోతే అప్పుడు ఆ విక్కీ కౌశల్ రాలేదు, జస్ట్ లో మిస్ అయిపోయాడు. అల్లు అర్జున్ గారికి రావడం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడే వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అల్లు అర్జున్ గారికి కాకుండా విక్కీ కౌశల్ కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అంటే ఇద్దరు కూడా టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పుష్ప 2లో అల్లు అర్జున్ గారు అండ్ చావా సినిమాలో విక్కీ కౌశల్. కాకపోతే విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ లో ఏదో మ్యాజిక్ కనబడింది. అంటే ఒక ట్రాన్స్ లో ముంచెత్తాడు, ఆ సినిమాకి ప్రాణం పోసాడు. శంభాజీ మహారాజ్ ఆ సినిమాలో ఆ పాత్రలో ఇతను జీవించిన తీరు అందరినీ కూడా కట్టిపడేసింది. సో కన్ఫర్మ్ ఇతనికి ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాల్సిందే అని చెప్పేసి ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మరి చూడాలి ఆ పోటీ ఎలా ఉంటుంది. సో ఆదిత్య, ఇంతకు ముందు కూడా అంటే నేషనల్ అవార్డ్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, అలా మరి వీళ్ళిద్దరే ఉన్నారా అంటారా? ఇక ఇంకా ఎవరు లేరు అంటారా పోటీలో? అంటే మనకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం.
ఏవి నేషనల్ అవార్డుకి వెళ్తున్నాయి, ఏవి వెళ్ళట్లేదు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. అయితే నేషనల్ అవార్డు రేసులో పుష్ప 2 అండ్ చావా మూవీ అయితే కన్ఫర్మ్ గా ఉంటాయని చెప్పేసి మనకు ఫిక్స్ అయిపోతాం. ఇంకా వేరే సినిమాల సంగతి అది చూడాలి. అంటే ఏ సినిమాలు ల్యాండ్ చేస్తారు, లేకుంటే వీళ్ళు అది నేషనల్ అవార్డు సంబంధించిన క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ని రోజులుగా అంటే గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే షారుఖ్ ఖానే బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చావా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మళ్ళీ పట్టిన దుమ్ము వదిలింది అనుకోవచ్చా బాలీవుడ్ కి? బాలీవుడ్ చాలా కాలం తర్వాత ఊపిరి పోసుకుంది. అది కూడా సంభాజీ మహారాజ్ సినిమాతో వచ్చి విక్కీ కౌశల్ ఊపిరి పోసాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస లేదు, ఆ మధ్య శ్రీ 2 వచ్చి అది కాస్త ఊపిరి పోసింది. అది కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దుమ్ము దులిపేసింది. అలా అడపాదడపా వస్తున్నాయి, అలా ఊపిరి పోస్తూ వెళ్ళిపోతున్నాయి తప్పితే వరుస కంటిన్యూస్ గా రావట్లేదు అనుకున్న టైంలో శ్రీ 2 తర్వాత వచ్చి మళ్ళీ ఈ చావా మూవీ రావడం చూస్తున్నాం హారిక. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ. ఇంకోటి కూడా ఓకే అండ్ హరికి ఇప్పుడు నేషనల్ అవార్డుకు సంబంధించి వీళ్ళు పోటీ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కాకుండా విక్కీ కౌశల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. అంటే పుష్ప 2 సినిమా ఏమో 2024లో రిలీజ్ అయింది. చావా మూవీ ఏమో చెప్పేసి 2025లో రిలీజ్ అయింది. మరి ఇయర్ వైజ్ ఇస్తారా, లేకుంటే వీళ్ళ ఈ రెండు సినిమాల మధ్య డిఫరెన్స్ ఎక్కువ లేదు, ఒక టైం డ్యూరేషన్ పట్టుకొని సినిమాలు టైం డ్యూరేషన్ లో వచ్చిన సినిమాలకి ఇస్తారో లేదో ఒకసారి చూడాలి. ఒకవేళ 2024 సినిమాకు స్పెషల్ గా నేషనల్ అవార్డు ఇచ్చేస్తే అక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి కాంపిటీషన్ లో ఉంటారు. ఆయనకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2025 సినిమాలకు అలా ఇస్తే కంపల్సరిగా చావా మూవీ గాని విక్కీ కౌశల్ కొట్టుకెళ్తాడు. అది 100% షూర్ షాట్ అని చెప్పేసి కూడా మాట్లాడిస్తున్నారు. మరి చూడాలి దీని క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఇయర్ వైజ్ ఇస్తారా, లేకుంటే ఆ టైం డ్యూరేషన్ లో వచ్చిన సినిమాల పరంగా ఇస్తారా, ఏ విధంగా దీని క్రైటీరియా ఉంటుందో చూడాలి. మరి పోటీ అయితే అటు విక్కీ కౌశల్ కి అండ్ అల్లు అర్జున్ గారికి మధ్య గట్టిగా ఉంటుంది. అయితే విక్కీ కౌశల్ ఈసారి అల్లు అర్జున్ గారికి దెబ్బ కొట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఎవరికి నేషనల్ అవార్డు ఈసారి వరిస్తుందో మరి. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇటు ఒక పక్క చావా 2025 లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాకి వస్తుందా, మరి లేకపోతే 2024 లో రిలీజ్ అయిన పుష్ప 2 కి అల్లు అర్జున్ కి వస్తుందా అని చెప్పేసి చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. అంటే క్రైటీరియా ఎలా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. కానీ ఒకవేళ డ్యూరేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఈ రెండు సినిమాల మధ్యలో అంటే ఇక మిగతా సినిమాలు ఉండొచ్చు, కానీ ఆ నామినీస్ లో మాత్రం ఈ రెండు సినిమాలు ఉంటే మాత్రం చావా అండ్ పుష్ప 2 ఉంటే మాత్రం ఖచ్చితంగా సంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్ కి ఇది వరిస్తుంది నేషనల్ అవార్డు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వస్తే గనక బాలీవుడ్ కి ఇంకొంచెం ఊపిరి వచ్చినట్టే. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇటు మిగతా ఇండస్ట్రీలు హిట్లు కొట్టడం, బ్లాక్ బస్టర్లు కొట్టడమే చూస్తున్నాం, కానీ అసలు బాలీవుడ్ నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ వచ్చింది అంటే చాలా గ్యాప్ వస్తుంది. మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ వస్తుంది. సో ఇలా గ్యాప్లు ఫిల్ చేసుకుంటూ వస్తున్న సినిమాలు తప్ప ఇంకేం లేవు. సో దీని వల్ల అయినా కొంచెం ఊపిరి రావచ్చు, దీని వల్ల ఏమైనా బూస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఏదేమైనా మరి ఈ నేషనల్ అవార్డు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నేషనల్ అవార్డు గౌరవం ఎవరికి దక్కుతుంది అనేది ఎదురు